హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్. ఇక్కడ ఆరాధ్య అని మా దగ్గర 2 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మేము కింద వినాయకుడిని అయితే డెకరేషన్ చేసి పూజలు అయితే కండక్ట్ చేసుకున్నాము. ఈవినింగ్ ఏమో ఇలా తంబోలా గేమ్, మార్నింగ్ ఏమో పూజకు కూర్చున్నారు. సో తంబోలా గేమ్ ఆడిన తర్వాత నాకు జల్దీఫై గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. సో అందుకని నాకు ఆ ప్రైజ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. అలానే చాలామందికి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అలా వచ్చేసాయి. నెక్స్ట్ డే వచ్చేసరికి ఇది సెకండ్ డే, అక్కడ పూజ జరుగుతుంది. అండ్ ఇక్కడ తంబోలా గేమ్ అయితే పూజ అయిపోయిన తర్వాత తంబోలా గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 2-3 రౌండ్స్ అయితే స్టార్ట్ చేశారు. సెకండ్ డే కూడా అలానే జల్దీఫై ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అని చెప్పేసి ఒక 2-3 రౌండ్స్ కండక్ట్ చేసి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసారు. ఇది థర్డ్ డే రోజు ఫ్రైడే కుంకుమ పూజ పెట్టారనమాట. సో అక్కడ కొంతమంది లేడీస్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఇలా ఒక 10 మెంబర్స్ అయితే ఇలా పూజకైతే కూర్చున్నారు. ఈవినింగ్ అయితే పాట్లక్ అయితే స్టార్ట్ చేశారు. పాట్లక్లో ఎవరికి ఇష్టమైన డిష్ వాళ్ళు వండుకొని తీసుకొచ్చి కింద పెట్టేస్తారు. సో అందరూ అలా భోజనాలు అయితే చేసేసారు. పాట్లక్లో చాలా వెరైటీస్ అయితేనే చేశారు. అన్నం, పప్పు, సాంబార్, వంకాయ కర్రీ అండ్ ఇంకా చాలా డిషెస్ అయితే చేశారు. స్వీట్, గులాబ్ జామ్ అలా చాలా వరకు చేసి అందరూ అయితే మంచిగా తినేశారు. నెక్స్ట్ డే మేము ఇలా పూజకైతే కూర్చున్నాం. మాతో పాటు ఒక 3 కపుల్స్ అయితే అక్కడ కూర్చున్నారు పూజకి. ఇలా పూజ అయితే జరిగింది. మేము కూర్చున్నప్పుడు పూజ ఒక ½ అన్ అవర్ అయితే జరిగి ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ గేమ్స్ అయితే ఉంటాయి. సో గేమ్స్కి అయితే అందరూ పార్టిసిపేట్ చేయాలని అక్కడ చెప్తున్నారు. ఇక్కడ లేడీస్కి వచ్చేసరికి మ్యూజికల్ చైర్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మ్యూజికల్ చైర్ గేమ్ జరుగుతుంది. అంటే 2 సైడ్స్గా డివైడ్ చేశారనమాట. ఇక్కడేమో జెంట్స్ అయితే ఆడుతున్నారు. జెంట్స్ వచ్చేసరికి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ కిడ్స్ వచ్చేసరికి కూడా మ్యూజికల్ చైర్ గేమ్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్ గేమ్ కూడా ఇక్కడైతే కండక్ట్ చేశారనమాట. సో ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ అయితే ఇస్తారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు గేమ్స్ అన్నిట్లో కూడా. అండ్ లేడీస్ కూడా అలానే లెమన్ అండ్ స్పూన్ గేమ్స్లో కూడా అలానే పార్టిసిపేట్ చేశారు. చాలా ఎంజాయ్గా అనిపించింది అందరికీ. అలానే దాండియా కూడా ప్లే చేసుకున్నారు. అందరూ దాండియా అయితే ఆడారు. అందరూ ఉండకపోవచ్చు, కానీ కొంతమంది వరకు అయితే గ్యాదర్ అయ్యి ఇలా దాండియా అయితే ఆడారు. ఇంకా ఇక్కడ ఫిఫ్త్ డే వచ్చేసరికి ఇట్లా నిమజ్జనం రోజు అనమాట. మార్నింగ్ పూజ కండక్ట్ చేశారు. ఆ రోజు సండే. సో సండే రోజు అయితే ఇలా పూజ అయితే 4 కపుల్స్ అయితే కూర్చొని ఇలా పూజకైతే ఉన్నారు. ఇక్కడ ఈవినింగ్ నిమజ్జనం రోజు అనమాట. అందరు రిబ్బన్స్ కట్టుకొని కలర్స్ పూసుకొని జై బోలో గణేష్ మహారాజ్కి అంటున్నారు. ఇక్కడ స్వామిని అయితే ఇక్కడ నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ క్రెయిన్ ద్వారా అక్కడ నీళ్ళలోకి తింపి ఇలా చేస్తారనమాట. సో ఇలా అయితే మా వినాయక చవితి పండుగ అయితే ఇలా జరిగింది. సో మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.